మేడం వెంకటలక్ష్మి ఇల్లు నేనే. ఇక పార్సల్ అమ్మ. ఏమో వచ్చిందా పార్సల్? సరే ఫైరానన్నా. అమ్మ స్కానర్ ఇగో. స్కానర్ ఎందుకు? 1000 రూపాయలు డబ్బులు కొట్టరా? ఏంది గీసుకింత డబ్బు ఇచ్చి 1000 రూపాయలు అని చెప్తున్నావు? బాగానే ఉంది నీ వరం. అగో ఆర్డర్ పెట్టిర్రా, నేను ఆర్డర్ తీసుకొని వచ్చిన. సరేలే ఆర్డర్ నేనే పెట్టినాలే. దీని గింత డబ్బుకి 1000 రూపాయలు ఎవరన్నా అడుగుతారా? మరి అన్యాయంగా అడగకూడదు సీనా. సరేలే 500 ఉన్నాయి తెస్తాను. అమ్మా ఆన్లైన్లో ఉంటుందమ్మా, మీరు చూసి ఆర్డర్ పెట్టారు 1000 రూపాయలు దానికి. అవును, ఇప్పుడు ఆన్లైన్లో ఉండకపోయినా ఇప్పుడు సరే దీని మీద ఫిక్స్డ్ రేట్ అన్న ఆడని చూపి. ఆన్లైన్లో చూపిస్తుందమ్మా. దీని మీద ఫిక్స్డ్ రేట్ లేదు కాబట్టి 500 తీసుకోపటి బేరాలు ఆడొచ్చులే. 500 తెస్తా ఉండు. అరే 1000 రూపాయలు అమ్మా, 500 అంటే ఏంది? ఇక్కడ ఆల్రెడీ ఆన్లైన్లో మీరు బుక్ చేసిర్రు. ఇగో మరి గిట్లా అడగకు సినా. కావాలంటే ఒక 50 రూపాయలు ఎక్కువ ఇస్తా. 500 వాళ్ళకి 50 రూపాయలు నీ జోలో పెట్టుకో. సాయనీలకు వస్తాయి. 50 రూపాయలు కాదమ్మా, 500 రూపాయలు. 50 రూపాయలు కాదు, 1000 రూపాయలు ఇక్కడ ఆన్లైన్ లో చూపిస్తుంది. సరే ఇప్పుడు 1000 రూపాయలు ఉందో ఎంత ఉందో కానీ ఇప్పుడు దీని మీద ఫిక్స్ రేట్ 1000 రూపాయలు అని చూపి నేను 1000 రూపాయలు కట్టకపోతాడు చూపి. దీని మీద ఉండదమ్మా, బాక్స్ లో మీకు బాక్స్ లో ప్రోడక్ట్ ఆన్లైన్ లో ఇక్కడ చూపిస్తుంది కదా, ఇక్కడ మీకు కనిపిస్తుందా? బాక్స్ మీద లేదు కాబట్టి 500 ఇస్తా. మంచిగా తీసుకొని పో. ఏమంటారు 50 రూపాయలు ఎక్కువ ఇస్తా. పోత చాయ్ నీలో తాగిపో. ఏం పని లేక బుక్ చేసిర్రా అమ్మ? ఏది పని లేక బుక్ చేసిన? మరి నా ఇంట్లో పని వచ్చి రోజు నువ్వే నువ్వే నా ఇంట్లో భోగాన్లు తోమేది నువ్వే, వంట వండేది నువ్వే, కసు కొట్టేది నువ్వే, మొత్తం నువ్వే చేస్తావు. మరి నా ఇంట్లో బుక్ చేసిరు కాబట్టి ఈ ప్రోడక్ట్ ని మీకు తీసుకురావడం జరిగింది. 500 ఇస్తే తీసిన అక్కడ ఊకే ఏంది? 500 కాదు, లేదు అయినా ఉండి 550 చేస్తా ఉండు. పిచ్చిలేసిందా అమ్మ? క్లియర్ గా తెలుస్తలేదు అక్కడ 1000 రూపాయలు పెట్టిన ఆర్డర్. సరే తమాషా చేస్తుంది. అటు చూడు సేయి పట్టుకొని ఇంట్లోకి రా అంటాడు పిల్లగాడు. చెయ్యి పట్టుకోలేదమ్మా, 1000 రూపాయల ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టింది, 1000 రూపాయలకు వచ్చింది. 1000 రూపాయలు పే చేయమని అంటే 500కి అడుగుతుంది. 500కి రాదు, 1000 రూపాయలకి వస్తుంది, లేదంటే క్యాన్సిల్ చేస్తా అని. మాట్లాడకండి కాదు, అందులో 1000 రూపాయలు ఉన్నది. 1000 రూపాయలు బుక్ చేసుకున్నప్పుడు 1000 రూపాయలకే ఉంటది ప్రోడక్ట్. కాదే నువ్వు 500లకు రాదు. ఆగు, తొండి మాటలు మాట్లాడకు. కాదు ఇప్పుడు నువ్వు షాప్ పోతే ఫిక్స్డ్ రేట్ అని ఉంటేనే కడతావుగా. దీని మీద ఫిక్స్డ్ రేట్ చూడాలి. ఫిక్స్డ్ రేట్ లేకపోతే అది ఆన్లైన్ ప్రోడక్ట్ అమ్మా, ఆన్లైన్ లో మాత్రమే ప్రైస్ చూపిస్తుంది. చేయబట్టుకుంటున్నాడు అది ఇయ్యకపోయిన పాడు చేయబట్టుకున్నాడే. కాదమ్మా, ఆన్లైన్ లో ప్రోడక్ట్ 1000 రూపాయలకు బుక్ చేసుకున్నప్పుడు 1000 రూపాయలకు మాత్రమే వస్తుంది, అది 500లకు రాదమ్మా. రాదని చెప్పి నేను అది ప్రోడక్ట్స్ తీసుకుందామని అన్నాను అంతే, చెయ్యి పట్టుకోలేదు. అంటే ఇప్పుడు నేను ఇంకా ఈయన కాదు, ఈయన మరి ఏంది అందగాడు, ఏంది ప్రభాస్ స్టైలు, ఇంకా పల్లవయ్యో దొరకడు. మరి నేనే చేయబట్టుకొని రా లోపలికి అని పిలుస్తున్నాడా? చెయ్యి పెట్టలేదమ్మా, ఆన్లైన్ లో ప్రోడక్ట్ ఎక్కువ ఉంది, సో ఆ ప్రోడక్ట్ డబ్బులు నువ్వు చేయి పట్టుకొని ఇప్పుడు మా వాళ్ళు అందరూ వచ్చేసరికి లేని ఫోన్ మాట్లాడక అర్థమైందా? కాదు నువ్వు ప్రోడక్ట్ అని చూస్తాను, మాకేమన్నా ఇంగ్లీష్ అంత బోకర్ మాటలు మాట్లాడతాను నువ్వు. 1000 రూపాయలు బుక్ చేసినమ్మా, 1000 రూపాయలు ఇస్తే నేను వెళ్తాను. వాడు ఇట్లా కాదురా. అన్న అన్న మనిషిని తీసిపెడుతురు కానీ యాడ ఉరికేది. నేనేమన్నా మొగరా ఉరిక నీకు సీరియగా వేసుకొని. మరి నువ్వేం చేస్తున్నావు? ఏం చెప్తున్నావు? వాడిని వదిలితివా పిల్లగాని ఇది తీసుకోపోయాడు కండి. 500 కూడా మిలిగా ఇగో 500 కూడా మిలిగినాయి కదా. ఇంకా ఈరోజు ఇంట్లో సాయి చేస్తా, బజ్జీలు కూడా తెప్పిస్తా మీకు. ఇది థమ్సప్ ఇచ్చింది ఊరికే రా. సరే తెప్పిస్తా.